ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 19వ శ్లోకం. तपाम्यहमहं वर्षं निगृह्णं मृत्युझामि च अमृतं चैव मृत्युच्च सदा సత్యాహమర్జున. ఓ అర్జున, సూర్యకిరణముల చేత సముద్రములలోని నీటి ఆవిరి చేసి మేఘముల రూపంలో ఉంచి అవసరం వచ్చినప్పుడు వర్ష రూపంలో మంచినీటిని అందిస్తున్నది నేనే. అవసరం లేనప్పుడు ఆ నీటిని నాలోనే ఉంచుకుంటున్నాను. మరణం రావాలన్నా మరణం రాకూడదన్నా దానికి కారణం నేనే. ఈ చరాచర జగత్తులో నిత్యమైనది అనిత్యమైనవి అన్నీ నేనే. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఏ ప్రయత్నము లేకుండా ప్రత్యక్షం అయ్యే దేవుడు సూర్యభగవానుడు. ఆ సూర్యుడిని నేనే అంటున్నాడు. ఆయన మనకు వేడినిస్తున్నాడు. 4 రోజులు ముసురు పట్టి సూర్యుడు కనపడకపోతే అల్లాడిపోతాం. ఎందుకంటే మనకు జీవమును శక్తిని ఇచ్చేది సూర్యుడు. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉందని మన వైద్యులు చెబుతారు. కొంతమంది మాత్రం శరీరానికి ఏమాత్రం సూర్యరశ్మి తగలకుండా సూటు బూటు సాక్సులు టై కట్టుకుని ఏసీ రూముల్లో పరిమితం అవుతారు. డాక్టర్లను పోషిస్తుంటారు. అదే గొప్ప అనుకుంటారు. అది వాళ్ళ కర్మ. మనమేం చేయలేం. మనకు వాటర్ సైకిల్ తెలుసు. సూర్యుని కిరణముల చేత తాపము చేత సముద్రములలో నీరు ఆవిరి అయ్యి మేఘాలుగా ఏర్పడి వర్షముగా కురిసి మనకు దాహం తీరుస్తుంది, పంటలు పండిస్తుంది, మనకు జీవనాధారంగా ఉంటుంది. సముద్రంలో నీరు ఉప్పగా ఉండి ఎందుకు పనికిరావు. అటువంటి పనికిరాని నీటిని ఉపయోగంలోకి తీసుకువచ్చే పెద్ద యంత్రం నేనే అంటున్నాడు పరమాత్మ. అంతేకాకుండా సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తియ్యటి నీరుగా మార్చి ఉప్పును మనకు మిగిల్చి ఆ తియ్యటి నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకువెళ్ళి మేఘాల రూపంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు వర్షం కురవాలో ఎప్పుడు వర్షం కురవకుండా చేయాలో తెలిసి కావలసి వచ్చినప్పుడే వర్షం కురిపిస్తున్నాడు. ఇదంతా ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మన శాయశక్తిలా వాతావరణం కలుషితం చేసి ఆ నియమాన్ని పరమాత్మ ఏర్పరిచిన వాటర్ సైకిల్ని చిన్నాభిన్నం చేశాము. ఇంతకన్నా పెద్ద యంత్రం మనం కనిపెట్టలేము కూడా. మనం చిన్న చిన్న యంత్రాలతో మేఘమదనాలు చేస్తుంటాము. ఏ ఇంధనము ఖర్చు లేకుండా ఈ మాదిరి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే యంత్రమును పనిచేయించేవాడు ఆ పరమాత్మ. ఆయన ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోవాలి మనం. అంతేకాకుండా మనకు మరణం కలిగించేవాడు, మరణం నుంచి విముక్తి కలిగించేవాడు ఆ పరమాత్మే. మరణం నుంచి విముక్తి అంటే అమృతత్వం, అంటే మరణం లేకుండా చేయటం, అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి కలిగించేవాడు, పరమపదమును ఇచ్చేవాడు ఆ పరమాత్మ. అంతేకాదు నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపాన్ని నేనే. అనిత్యము అశాశ్వతము అయిన ఈ ప్రాపంచిక విషయాలు వస్తువులు అన్నీ నేనే. కానిది అంటూ ఏదీ లేదు అని అంటున్నాడు పరమాత్మ. 20వ శ్లోకం. త్రైవిద్యా మాం సోమపాహ పూత పాపాహ యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం పార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్
త్రయీ విద్య అనే వేద విద్యను అధ్యయనం చేసిన వారు వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేసి ఆ యజ్ఞములలో సోమపానము చేసిన వారు చేసిన పాపములను అన్నీ సమూలంగా పోగొట్టుకున్నవారు, వారు చేసిన యజ్ఞ ఫలమును స్వర్గలోక సుఖములను మాత్రమే కోరుకుంటున్నారు. వాటి కోసమే యజ్ఞయాగములు చేస్తున్నారు. వారు చేసిన యజ్ఞయాగములు ఫలితంగా ఆర్జించుకున్న పుణ్యములను కాను వారు స్వర్గలోకమునకు వెళుతున్నారు. ఆ స్వర్గలోకములో దివ్యములైన దేవ భోగములను అనుభవిస్తున్నారు. కేవలం స్వర్గసుఖములను పొందవలనేననే కోరికతో యజ్ఞయాగములు చేసిన వారు చేసిన యజ్ఞయాగముల సకామ కర్మల ఫలితంగా పుణ్యమును సంపాదించుకొని స్వర్గము మొదలగు పుణ్యలోకములను పొందుతున్నారు. అక్కడ వారు చేసిన పుణ్యములకు తగ్గ ఫలములను అనుభవించిన తరువాత మరలా మానవులుగా జన్మిస్తారు. వీరందరూ పరమ పదము కొరకు ప్రయత్నించకుండా కేవలం స్వర్గసుఖముల కొరకు మాత్రమే సకామ కర్మలను చేస్తుంటారు. ఒక్క పరమపదము తప్ప మిగిలిన అన్ని లోకములు మరలా తిరిగి వచ్చే లోకములే, కానీ శాశ్వతముగా పునర్జన్మ లేకుండా చేసేవి కావు. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ వృత్తినోర్జున అంటే బ్రహ్మలోకముతో సహా ఏ లోకమును కానీ వెళ్ళినా మరలా తిరిగి రాక తప్పదు. అంటే ఒక్క పరమపదము తప్ప ఏ లోకము శాశ్వతము కాదు అని అర్థం. అలాగే ఈ సర్వలోక సుఖములు కూడా భూలోకములో మనం అనుభవించే సుఖముల కంటే కొంచెం గొప్పవి, కానీ శాశ్వతములు కావు. కానీ అందరూ స్వర్గసుఖముల కొరకు పాకులాడుతుంటారు, కానీ పరమ పదము కొరకు ఎవరు ప్రయత్నించరు. వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాల కొరకు చేసే శ్రమ, శాశ్వత సుఖము కొరకు చేసే పరమ పదము పొందవచ్చును, కానీ ఆ జ్ఞానము వేద పండితులకు కూడా లేదు. కాబట్టి స్వర్గసుఖములు ప్రసాదించే సకామ కర్మ అంటే నిష్కామ కర్మ శ్రేష్టమైనది. ఈ శ్లోకంలో 2 పదాలు వాడారు. మొదటిది పూత పాప అంటే పాపముల నుంచి పవిత్రుడు అవుతాడు. చేసిన పాపాలు చేసి యజ్ఞయాగాలు చేస్తే పవిత్రులు అవుతారా అని మీరు అనుకోవచ్చు. పాపాలు అన్నీ ఒకే రకమైనవి కావు. కొన్ని చిన్న చిన్న పాపాలు ఉంటాయి, అవి పశ్చాత్తాపంతో ప్రాయచిత్తంతో నశించిపోతాయి. కొన్ని పాపాలు ఏమి చేసినా పోవు, తగిన శిక్ష అనుభవించవలసినదే. ఇక్కడ పూత పాప అంటే తెలిసి తెలియకుండా పొరపాటున చేసిన పాపాలు అని అర్థం. ఎందుకంటే నిరంతరం పాపాలు చేసేవాడు యజ్ఞయాగాలు చేయటం, దేవుడిని తలచుకోడు, వాడికి పాప చింతన ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, వాడిది కరుడు కట్టిన నేర మనస్తత్వం. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పటం లేదు అని గుర్తించాలి. ఉదాహరణకు మానవులు ఎన్నో నేరాలు చేస్తారు, వాటికి ఇండియన్ పీనల్ కోడ్లో శిక్షలు ఉంటాయి, కానీ కొన్ని నేరాలకు పశ్చాత్తాపం ఉంటుంది. నేరస్తుడు ఎవరి పట్ల నేరం చేశాడో వారు క్షమిస్తే వారు శిక్ష నుంచి విముక్తుడవుతాడు. దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 320 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారం నేరస్తుడు తాను ఎవరి పట్ల నేరం చేశాడో వారి క్షమాపణ చెప్పి వారితో రాజీ కుదుర్చుకోవచ్చు, నష్టపరిహారం చెల్లించి నేరం నుంచి విముక్తి పొందవచ్చు. కానీ ఇది కొన్ని నేరాలకు, కాంపౌండబుల్ అఫెన్స్కు మాత్రమే వర్తిస్తుంది. మర్డరు, రేపు చేసి క్షమించమంటే ఎవరు క్షమించరు. అలాగే యజ్ఞయాగాల వలన ప్రాయశ్చిత్తం చేసుకోవటం వలన కొన్ని చిన్న చిన్న పాపాలు తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయి కానీ అని అర్థం. ఇక్కడ మరొక మాట కూడా వాడారు, దేవభోగాన్ అంటే దేవలోక సుఖాలు అని అర్థం. మరి స్వర్గం నరకం అంటూ వేరే లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయి అని కొంతమంది వాదన. వారి వాదన ప్రకారం చూస్తే కూడా ఇది సరి అయిందే. కొంతమంది
మంచి శ్రీమంతుల ఇంట్లో పుడతారు. వారికి దేనికి కొరత ఉండదు. అనుకున్న వెంటనే అన్నీ సమకూరతాయి. అనుభవించటమే వారి పని. వీటినే దేవభోగములు అని అనుకోవచ్చు కదా. జీవితం తల్లకిందులై ఆ సంపదలు హరించిపోతే రోడ్డున పడతారు. అది సంభవమే. ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెత ఇదే కదా. ఓడలు ఎలా బళ్ళు అవుతాయో తరువాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ. హరే కృష్ణ.